నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య నేడు కనిపిస్తున్న శత్రుత్వానికి బీజం ఎక్కడ పడిందో తెలుసా? అది సరిగ్గా 1953లో జరిగిన ఒక రహస్య ఆపరేషన్. ఒక ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రిని అమెరికా నిఘా సంస్థ CIA ఎలా గద్దెదించింది? చమురు కోసం జరిగిన ఆ పోరాటం నేటికి ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తోంది? ఇరాన్ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ఆపరేషన్ అజాక్స్ గురించిన సంచలన వివరాలు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ అమెరికా మధ్య సత్సంబంధాలు దెబ్బతినడానికి కారణమైన ఆ ఒక్క సంఘటన 1953లో జరిగిన సైనిక తిరుగుబాటు. 1990ల ప్రారంభం నుండి ఇరాన్ చమురు నిల్వలపై బ్రిటన్ గుత్తాధిపత్యం చెలాయించింది. అయితే తమ దేశ సంపదను బ్రిటన్ దోచుకుంటోందని, లాభాల్లో నామమాత్రపు వాటా ఇస్తూ మోసం చేస్తోందని ఇరాన్ ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఈ క్రమంలోనే 1951లో మహమ్మద్ మొసాదేక్ అనే ప్రజాకర్షక నాయకుడు ఇరాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన అధికారం చేపట్టగానే చేసిన మొదటి పని ఇరాన్ చమురు పరిశ్రమను జాతీయం చేయడం. ఈ నిర్ణయం బ్రిటన్కు కోలుకోలని దెబ్బతీసింది. తమ లాభాలను గండిపడ్డంతో మొసాదేగ్ను అధికారంలో నుండి తొలగించడానికి బ్రిటన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమాన్ సహాయం కోరింది. అయితే మొదట ట్రూమాన్ దీనికి నిరాకరించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఐసెన్హోవర్ ప్రభుత్వం మాత్రం మొసాదేగ్ వెనుక కమ్యూనిస్టుల హస్తం ఉందని, ఇరాన్ సోవియట్ యూనియన్ చేతిలోకి వెడుతుందని భయపడి తిరుగుబాటుకు పచ్చజెండా ఊపింది. ఈ కుట్రకు CIA ఆపరేషన్ అజాక్స్ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ను CIA అధికారి కర్మిట్ రోజ్వెల్ట్ దగ్గరుండి పర్యవేక్షించారు. మొదట్లో ఈ తిరుగుబాటు విఫలమవుతున్నట్లు అనిపించినా రోజ్వెల్ట్ తన తెలివితేటలతో కిరాయి మనుషులను రంగంలోకి దింపారు. నగరంలో పెద్ద ఎత్తున అల్లల్లో గొడవలు సృష్టించి ప్రజల మద్దతు మొసాదేగ్కు వ్యతిరేకంగా ఉందనే భ్రమను కల్పించారు. పత్రికలు, రేడియోలను వాడుకుని మొసాదేగ్ పై విష ప్రచారం చేశారు. చివరికి ప్లాన్ ఫలించి మొసాదేగ్ అరెస్ట్ అయ్యారు. దేశం విడిచి పారిపోయిన మహమ్మద్ రిజా షా పహ్లావి తిరిగి ఇరాన్కు చేరుకుని సంపూర్ణ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ సంఘటనతో ఇరాన్ ఒక ప్రజాస్వామ్య దేశం నుండి మళ్లీ రాచరిక పాలనలోకి వెళ్లిపోయింది. అయితే ఈ విజయం అమెరికాకు తాత్కాలికమే అయింది. షా అమెరికా చేతిలో ఒక కీలుబొమ్మగా మారాడని, తమ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టాడని ఇరాన్ ప్రజలు రగిలిపోయారు. ఈ ద్వేషమే 1979లో జరిగిన ఇరాన్ విప్లవానికి ప్రధాన కారణమైంది. అప్పటి నుండి ఇరాన్ ప్రజల్లో అమెరికా అంటే ఒక శత్రు దేశం అనే ముద్ర పడిపోయింది. ఈ ఆపరేషన్ ఇచ్చిన ఉత్సాహంతో CIA తన నిఘా నీడను గ్వాటెమాలా, కాంగో, క్యూబా వంటి దేశాలకు కూడా విస్తరించింది. గద్దె దించిన ఒక నాయకుడు సృష్టించిన ఒక కృత్రిమ తిరుగుబాటు నేటికి పశ్చిమ దేశాలు, మధ్యప్రాచ్యం మధ్య ఉన్న ఉద్రిక్తతలకు బలమైన పునాదిగా మిగిలిపోయింది. చమురు కోసం ఆనాడు చేసిన కుట్ర నేడు ప్రపంచ దేశాల భద్రతకి సవాలుగా మారింది.